హే ఫ్రెండ్స్, నేను సురేష్ కుమార్. మనం ఈరోజు నుంచి రియాక్ట్ జేఎస్ ఫ్రమ్ ద ఫండమెంటల్స్ నేర్చుకుందాం. నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, ఫ్రమ్ ద HTML కోడ్ నుంచి రియాక్ట్ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి. వాట్ ఈస్ ద రియాక్ట్ కాంపోనెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది గూగుల్ వెబ్సైట్. ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రతి ఎలిమెంట్ లైక్ దిస్ బటన్స్ ఈజ్ ఏ రియాక్ట్ కాంపోనెంట్. ఈ సెర్చ్ బార్ ఒక రియాక్ట్ కాంపోనెంట్. ఈ ప్రొఫైల్ చూపించేది ఒక రియాక్ట్ కాంపోనెంట్. ఇవన్నీ కాంపోనెంట్స్ అన్నమాట. రియాక్ట్ బండిల్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్ని క్రియేట్ చేసి దాన్ని మనం అప్లికేషన్లో కానీ వెబ్సైట్స్లో కానీ వాడుకుంటాం. ఫ్రమ్ నౌ నేను ఎలా టీచ్ చేస్తానంటే, మనకి ఉండే HTML నుంచి మన రియాక్ట్ కాంపోనెంట్ కింద ఎలా చేంజ్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని లైక్ మనం ఎలా మనకు కావాల్సిన కాంపోనెంట్స్ని ఇంటర్నెట్ నుంచి సెర్చ్ చేసుకుంటాం, దాని నుంచి మన రిక్వైర్మెంట్ కింద ఎలా మార్చుకుంటాం. ఈ స్టైల్లో మనం యాక్చువల్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సింపుల్ కాంపోనెంట్ ఈజ్ ఎ బటన్ లైక్ గూగుల్ సెర్చ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ. ఇది బటన్స్ అనమాట. ఇలాంటి బటన్స్ మనం క్రియేట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ద రియాక్ట్. ఈ రియాక్ట్ ట్యుటోరియల్కి నేను వాడుతుంది విజువల్ స్టూడియో కోడ్. ఇది ఫ్రీ ఓపెన్ సోర్స్ ఇన్ ద మ్యాక్బుక్స్ అయినా విండోస్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్, రియాక్ట్ ఇన్స్టాల్ చేయాలి ఆన్ ఎనీ ఫోల్డర్ విచ్ యూ లైక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రియాక్ట్ ఇన్స్టాల్ చేయడం అలాగా. నేను ప్రతిదీ నెట్లో సెర్చ్ చేసి ఆ కోడ్ వాడి మీకు ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తూ ఉంటాను. సో ఇది రియాక్ట్ క్రియేట్ చేసే కోడ్. npx క్రియేట్ రియాక్ట్ యాప్. మనం ఇక్కడ రియాక్ట్ యాప్ నేమ్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా సరే. నేను లర్న్ యాప్ అని ఇస్తున్నాను, లర్న్ రియాక్ట్ అనే నేమ్ ఇస్తున్నాను. సో టోటలీ ఎంటైర్లీ రియాక్ట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఇన్స్టాల్ చేసేది ప్యాకేజ్.js. ప్యాకేజ్.jsలో కావాల్సిన కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దట్ టోటల్ ఎంటైర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తుంది. అది ఈ రియాక్ట్ అప్లికేషన్ తాలూకా, రియాక్ట్ కోడ్ తాలూకా చేసే వర్క్. ఇది ఈలోపు టైం తీసుకుంటుంది. ఈలోపు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, మనం క్రియేట్ చేద్దాం అనుకుంది లింక్స్ లైక్ బటన్స్. నార్మల్గా HTMLలో బటన్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే యాంకర్, HTML యాంకర్ ట్యాగ్స్. మనం యాంకర్ ట్యాగ్స్ నుంచి మాత్రమే బటన్స్ క్రియేట్ చేస్తాం ఫ్రమ్ ద HTML. బట్ ఇన్ రియాక్ట్ మనం స్టార్ట్ చేసేది మాత్రం లింక్స్ నుంచి. మనం ఫ్రమ్ ద రియాక్ట్ నుంచి అయితే మనం చేసేది HTML ట్యాగ్స్. ఇందులో చేసేది మాత్రం లింక్ త్రూ చేస్తాం. మనం ఈ లింక్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మన రియాక్ట్ రౌటర్ డామ్ని ఈ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో రియాక్ట్ రౌటర్ డామ్ ఇన్స్టాల్ చేయాలంటే ఎనీ రియాక్ట్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ npm ఇన్స్టాల్ ఏదైనా వాడుకోవచ్చు. అండ్ రియాక్ట్ రౌటర్ డామ్. ఎనీ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేయాలంటే ఆ నేమ్ తర్వాత ఇస్తాం అనమాట. చూద్దాం ఇది ఇన్స్టాల్ అయిపోయిందా. ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే. సో ప్యాకేజ్.js మీద క్లిక్ చేసి ఓపెన్ విత్ ఇంటిగ్రల్ టెర్మినల్. సో ఇది ఫైల్ లోపల ఇంటిగ్రల్ టెర్మినల్ ఇన్స్టాల్ చేస్తుంది. ఇక్కడ మనం రియాక్ట్ రౌటర్ డామ్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. రియాక్ట్ రౌటర్ డామ్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ కాంపోనెంట్. సో ఇప్పుడు మనం రియాక్ట్ అప్లికేషన్ రన్ చేద్దాం. npm స్టార్ట్. ఇలా నార్మల్గా లోకల్ హోస్ట్ 3000 ఇన్స్టాల్ అవుతుంది బేసికల్గా. ఇది మన దగ్గర ఉన్న రియాక్ట్ అప్లికేషన్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేయాల్సింది
సోర్స్. మనం ప్రతి కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం కాబట్టి బేస్డ్ ఆన్ ద కాంపోనెంట్స్ అన్నీ సోర్స్ ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. మనం ఎనీ ఫోల్డర్ నేమ్ అరే ఎనీ ఫైల్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి. సో మనం ఫస్ట్ ఓన్లీ బటన్ కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బీ క్యాపిటల్ button.jsx. రియాక్ట్ ఎప్పుడు JSX కానీ JS ఫార్మాట్ కానీ తీసుకుంటుంది, బట్ JSX ఈజ్ ద బెస్ట్ ఇండస్ట్రీ ప్రాక్టీస్. సో RFC ఇది బేసిక్ రియాక్ట్ కాంపోనెంట్ తాలూకా కోడ్. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ బటన్ ఉంది ఫంక్షన్ నేమ్. బటన్ అనేది ఏం చేస్తుందంటే డివ్, ఇందులో బటన్ అనే నేమ్ షో చేస్తుంది అంతే, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ యాప్.js. ఇదంతా ఇక్కడ మనకు షో అవుతున్న కోడ్. సో ఇదంతా రిమూవ్ చేస్తాం. ఇక్కడ మనం బంతని ఇన్స్టాల్ చేస్తాం. సో చూసారా, ఇక్కడ మనకి బటన్ కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ ఎందుకంటే ఓన్లీ బటన్ అనే చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేసినా ఇన్ ద సెకండ్స్ ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో బటన్ అనే కాంపోనెంట్ ఫోల్డర్ని క్రియేట్ చేసాం, మన బటన్ కాంపోనెంట్ క్రియేట్ చేసాం, దాన్ని యాప్.jsలో చూపించాం. ఇక్కడ మనకు బేసిక్గా కావాల్సింది బటన్ లింక్ క్రియేట్ చేయాలి. సో మనం ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసేసాం రియాక్ట్ డామ్ని. సో రియాక్ట్ డామ్ నుంచి మనం లింక్ క్రియేట్ చేసుకోవాలి అంటే ప్రతిదీ నేను డాక్యుమెంటేషన్స్ చూపిస్తుంటాను, ఆ డాక్యుమెంటేషన్ మీరు ఫాలో అయినా సరిపోతుంది. రియాక్ట్ లింక్ మీకు సింపుల్ డాక్యుమెంటేషన్ చూపిస్తే క్లియర్గా అర్థమైపోతుంది. సో లింక్ని ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ లింక్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్. ఓకే, లింక్ ఇలా వర్క్ అవుతుంది. సో బటన్ తీసేసి మన లింక్ పెడదాం. సో లింక్ అనేది ఇక్కడ ఎంటర్ అయ్యింది. సో లింక్ టు దేన్ని లింక్ చేయాలి? ప్రజెంట్ ఓన్లీ హోమ్ పేజ్కి లింక్ చేసేలా పెట్టాను. సో దీనికి ఇప్పుడు నేమ్ మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇప్పటిదాకా బటన్ సొల్యూషన్ పెట్టాం కదా, ఇప్పుడు సబ్మిట్ బటన్ అని పెట్టుకుందాం. ఓకే, ఇది ఎర్రర్స్ చూపిస్తుంది, మనం దీనికి ఇంకా చాలా కాంపోనెంట్స్ యాడ్ చేయాలి కాబట్టి. సో ఇది నార్మల్గా బేసిక్గా కనిపించే బటన్. సో ఇక్కడ నేను మీకు క్లియర్ చేసి చూపిస్తా. అది మనకు ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మనం బ్రౌజర్ కన్సోల్లో చూపించాలి దాన్ని. రియాక్ట్ బ్రౌజర్ రౌటర్. సో మన యాప్.js ఇందులో రన్ అవ్వాలి. సో అక్కడ లింక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లింక్ మీద పెడితే మనకి కింద కనిపిస్తుంది కదా localhost.3000, అంటే హోమ్ పేజ్కి మాత్రం ఇది రీడైరెక్ట్ అవుతుంది. సో మనం బటన్ క్రియేట్ చేసాం, దీన్ని రీయూజబుల్ కాంపోనెంట్ని క్రియేట్ చేయాలి. యాక్చువల్గా రియాక్ట్ చేసే మెయిన్ వర్క్ ఏంటంటే ప్రతి కాంపోనెంట్ రీయూజబుల్ చేసుకోవాలి. సో ఈ బటన్ని మనం ఈ ఒక్కసారే వాడుకోగలం, బట్ దీన్ని రీయూజబుల్ కాంపోనెంట్ కింద క్రియేట్ చేయాలి అంటే
మనకు కొన్ని అక్కడ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి. ఫస్ట్ మనం బేసికల్గా బటన్లో ఉండేది ఏంటంటే బటన్ నేమ్, బటన్ లింక్ అండ్ CSS. ఫస్ట్ బటన్ నేమ్ తీసుకుందాం. బటన్ నేమ్ అనే ఒక ఆర్గ్యుమెంట్, బటన్ లింక్ అనే ఒక ఆర్గ్యుమెంట్, బటన్ CSS, బటన్ క్లాస్ సింపుల్గా అర్థం కావడానికి. సో బటన్ నేమ్ ఎక్కడ వాడాలంటే ఇక్కడ సబ్మిట్ బటన్, దీన్ని రిమూవ్ చేసేసి ఈ బ్రాకెట్స్లో బటన్ నేమ్ ఈ ఆర్గ్యుమెంట్ ఇక్కడ తీసుకుంటుంది. ఓకే, బటన్ లింక్, సో లింక్ టు మన ఫ్యూచర్లో ఏదైతే లింక్ చేస్తామో అప్పుడు ఆ లింక్ అక్కడ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ బటన్ క్లాస్, రియాక్ట్లో మన CSS లాగా క్లాస్ కాకుండా క్లాస్ నేమ్ అని తీసుకుంటుంది. సో మనం రీయూజబుల్ చేయడానికి మెయిన్గా ఏం చేసాం, బటన్ లింక్ ఇచ్చాం, బటన్ క్లాస్ ఇచ్చాం, బటన్ నేమ్ ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఒక బటన్ ఉంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బటన్ నేమ్, బటన్ నేమ్ ఇది స్ట్రింగ్ కింద మాత్రమే తీసుకుంటుంది. బటన్ నేమ్ ఏంటి, సబ్మిట్ బటన్. ఓకే, నెక్స్ట్ బటన్ లింక్, బటన్ లింక్ హోమ్ పేజ్కి మనం లింక్ చేసాం. నెక్స్ట్ బటన్ క్లాస్, బటన్ క్లాస్ ఏంటి, సమాధానం ఫస్ట్ బటన్, ఫస్ట్ బటన్ అని నేమ్ ఇచ్చాను నేను. సో సేవ్ చేసామంటే ఇక్కడ మనకు బటన్ కనిపిస్తుంది. మనం దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే ఇది యాంకర్ హెచ్రిఫ్ మన డైరెక్ట్గా హోమ్ పేజ్కి చూపిస్తుంది. క్లాస్ నేమ్ ఫస్ట్ బటన్. సో ఫస్ట్ బటన్కి మనం CSS రాద్దాం. ఏంటి, ప్యాడింగ్ 20 pixels, కలర్ రెడ్, margin 10 pixels, border 1 pixel, solid, background color red, color black, background color red, with 200 pixels, display block. Okay, next border radius. ఇవన్నీ బేసిక్గా ఒక బటన్ కొన్ని CSS, బేసిక్ CSS 30 pixels and text alignment center. సో ప్యాడింగ్ తగ్గిద్దాం. సో ఇది బేసిక్ బటన్. నెక్స్ట్ కింద అండర్లైన్ తీయడానికి టెక్స్ట్ డెకరేషన్ నన్. ఓకే, సో టోటల్ CSS మనం ఇందులో index.css ఉంటుంది. ఇది కాకుండా app.css ఉంటుంది. ఇది బేసిక్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన వచ్చే CSS. దీంతో మనకు పెద్ద వర్క్ లేదు. సో క్లాస్ ఫస్ట్. సో ఇది ఫస్ట్ బటన్ అన్నమాట.
ఫస్ట్ బటన్ తాలూకా CSS. ఇప్పుడు మనం రీయూజబుల్ కాంపోనెంట్ ఎందుకన్నానంటే ఇప్పుడు నేను ఆ బటన్ ఎన్నిసార్లు వాడుకోవచ్చు. బటన్ ఒకసారి క్రియేట్ చేశాను, దీంట్లో ఫస్ట్ టైం వాడాను, సో సెకండ్ టైం మళ్ళీ వాడుతాను నేను. బటన్ నేమ్ సబ్మిట్. ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ కింద పెడదాం. సబ్స్క్రైబ్ క్లాస్ సెకండ్ బటన్ అని పెట్టాను. ఓకే, సో ఇక్కడ సెకండ్ బటన్ ఒకటి క్రియేట్ అయింది. సో సేమ్ CSS కాపీ చేస్తున్నా, బట్ ఇక్కడ మనం చాలా చేంజెస్ చేస్తున్నాం. ఏంటి, రెడ్ కలర్ కాస్త బ్లూ చేస్తున్నాం. మిగతా CSS సేమ్ మ్యాక్సిమం ఒకటి. ఇక్కడ కలర్ని వైట్ చేద్దాం, బ్లూ మీద బ్లాక్ అని పెంచుతాం. ఓకే, సో నేను క్రియేట్ చేసిన ఒకటే బటన్ కాంపోనెంట్, దాన్ని నేను 2 టైమ్స్ వాడుకున్నా బికాజ్ మనం దానికి సపరేట్ CSS ఇచ్చుకున్నాం. సో దానివల్ల నాకు ఎక్స్ట్రా ఇంకోసారి వాడగలిగాను. నేను దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫర్ ద ఎంటైర్ అప్లికేషన్ వాడుకోవచ్చు. మనం దానికి ఇచ్చిన బేసిక్స్ ఏంటి, లింక్, నేమ్, దాంతోపాటు క్లాస్. సో నేను ఎక్కడైనా వాడుకోవచ్చు, క్లాస్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. దానికి ఆ క్లాస్ నేమ్కి సపరేట్ CSS రాసుకున్నానంటే నేను ఎంటైర్ వెబ్సైట్లో ఎక్కడైనా సరే ఎన్నిసార్లైనా ఈ బటన్ అనే కాంపోనెంట్ వాడుకోవచ్చు. దిస్ ఈజ్ వై రియాక్ట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఒక అప్లికేషన్ కాంపోనెంట్ ఎన్నిసార్లు రీయూజబుల్ చేసుకోవచ్చు. బట్ ఇన్ని అదర్ కేస్ లైక్ HTML డైరెక్ట్గా CSSలో చేసుకుంటే ఇది ప్రతిసారి మనం ఈ లింక్ క్రియేట్ చేసుకోవాలి, మళ్ళీ సపరేట్ CSS యాడ్ చేసుకోవాలి, దానికి మళ్ళీ సపరేట్ CSS రాసుకోవాలి. అలా కాకుండా సింపుల్ కాంపోనెంట్ ఒకసారి క్రియేట్ చేసుకుంటే దాన్ని ఎన్నిసార్లు రీయూజబుల్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఫస్ట్ లెసన్. నెక్స్ట్ నుంచి మిగతా కాంపోనెంట్స్ అన్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం, లైక్ 1 by 1. ఫస్ట్ ఆల్ ద కాంపోనెంట్స్ అన్ని క్రియేట్ చేశాక అన్నీ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసి వెబ్ పేజ్లో ఏ కాంపోనెంట్ ఎక్కడ వాడుకోవాలి. లైక్ ఇప్పుడు ఆల్రెడీ మనం గూగుల్ వాడు తీసుకున్నాం కదా, ఇవన్నీ డిఫరెంట్ కాంపోనెంట్స్, ఇదో కాంపోనెంట్, ఇవన్నీ కాంపోనెంట్స్. బట్ ఇన్ ది HTML స్ట్రక్చర్లో అన్నీ ఏది ఎక్కడ పెట్టుకున్నా ఉంది కదా, దీన్ని మళ్ళీ మనం ఎలా వాడాలో తర్వాత నేర్చుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ.